follow Get Up Trino along with his team. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న కోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల. బాబు నిన్న కాకమన్న గలీలోకి వచ్చాడు ఆడికే గంగూలీ సాంగ్ ఎత్తే ఎప్పటి నుంచి ఎడుతున్నావు అక్కడ నాకు ఎలాంటి సాంగ్లు కావాలి పెట్టే సాంగ్ పెట్టే మంచి సాంగ్ ఆట కవాలా పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా ఆట కావాలి పాట కావాలి రాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదిట్టా గురువా అది నా హాబీ ఇది పర్ఫార్మెన్స్ అంటే ఇది డాన్స్ అంటే బాగుందిలే ఏంటో మంచి హుషారుగా ఉన్నావు. ఏముంది మా సేసింగ్ చేసు స్కిట్ కొట్టానంట అందుకే హుషారుగా ఉన్నా. అబ్బా శేషు స్కిట్ కొట్టేందుకు అంత హుషారుగా ఉంటే మా పటాస్ ప్రకాష్ స్కిట్ కొట్టి మేమెంత ఆనందంగా ఉండాలి. కొట్టాడంటే గుర్తొచ్చింది, మొన్న మీరు లేని సమయం చూసి వాడు నాకు కన్ను కొట్టాడండి. కొట్టాడా? అవునండి. తెలిసే కొడతాడని. అడుగురా, ఆడు కొడతాడని తెలిసే నేను లాస్ట్ వీక్ ఆడు కొట్టేసా కన్ను. అడగరా అంటే నాతో అంటావేంట్రా, వాళ్ళని అడుగు. రే బీసబారావు మా ఆవిడ కన్ను కొట్టాడు నేను లేని టైం చూసి. నా దగ్గర టైం లేదు, టైం చూడడానికి కొట్టా. అంటే టైం చూడడానికి కొట్టాను. కొట్టావు కొట్టానా కంటావేంట్రా, వాడిని నిలిచి అడుగు. ఏరా కొట్టావట? కొట్టాను రా. ఇప్పుడు ఏం చేస్తావు? అలాగని చెప్తా ఊరుకుంటా కదా. వెళ్ళు ఊరుకుంటాలే. మావుని కనుకొట్టాను నువ్వేంటి? ఏంటి నీ లైన్ చూసి మావుని కనుకొట్టాను నువ్వు? నేనే మీ ఆవిడ కొట్టలేదు. నేను మా ఆవిడ కొట్టినప్పుడు మా ఆవిడ ఉంది వెనకాల మీ ఆవిడ ఉంది, మీ ఆవిడ కొట్టని ఫీల్ అయింది అంతే. అవునా? నాకు కడుపు మంటగా ఉందండి. ఏంటి కడుపు మంటగా ఉంది? కడుపు మంటగా ఉందా? ఎప్పటి నుంచి? దాని మెడలో రవ్వల నెక్లెస్ చూసినప్పటి నుంచి. అబ్బా ఏమైందండి? నా గుండె ఒప్పుకుందే. ఎప్పటి నుంచి? నువ్వు ఆ నెక్లెస్ చూసిన దగ్గర నుంచి. ఏమైంది? మీకు చెప్పలేదు కదా. 3వ నెల. గట్టిగా చెప్పు, పక్కకి నిమించాలి. 3వ నెల. ఏమే మన పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం కూడా కాలేదు. అద్దె మగాడంటే ఆడి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు. గట్టిగా నిమించాలి అడిగి. 2 సంవత్సరాలు. ఒరే పెళ్ళి 10 నెలలు అవుతుంది నీకు. అయినా టూర్కి వెళ్ళావు, టూర్ అయినా ఇప్పుడు వచ్చావు. 3 నెలలు ఎందుకు వచ్చాయని చెప్పి ఆరాధన ఆనందపడతాడు దరిద్రుడని. ఎప్పుడు వచ్చాను కాదన్నా, కడుపు వచ్చిందా లేదా? మీరు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టూర్కి వెళ్ళండి. మీరు వచ్చేలోపు మీకు పాపో బాబో నేను రెడీ చేసి. నా వల్ల కాదు అంతే. నా వల్ల కాదు. నీకంటే చిన్నదే కదా అది. అది 3 నెలలు. నీకేం రాలేదంటే ఇక్కడ. ఆగండి మీరు క్యాంప్కి వెళ్ళండి, నాకు కూడా వస్తుంది. నా వల్ల కాదు ఇప్పుడు. నీ వల్ల కాదంటే క్యాంప్కి వెళ్ళి నా వల్ల కాదంటారు అంతే. ఏమే వెళ్ళి టీ పట్రా, వెళ్ళి కాఫీ తీసుకురావే. ఏంటి కాఫీలో షుగర్ లేదు? అమ్మాతో బుద్ధి జ్ఞానం లేదా షుగర్ వేయాలని? ఎలా షుగర్ వేసి పట్రా. ఏంటన్నా షుగర్ లేకపోతే బీపీలు తెచ్చుకుంటా అంటే అలాగా? షుగర్ లేదు నాన్న చిన్న ముక్కు తండ్రి, వెళ్ళి కొంచెం షుగర్ వేసిన నాన్న చిన్న ముక్కు పన్నాను ముద్దు పెట్టండి. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఇంట్లో ఏం చేస్తుంది తెలుసా? తలుపులు వేసుకొని ఏం చేస్తుంది తెలుసా? అదే ఏం చేస్తుంది తలుపులు వేసుకొని అడుగుతాను చెప్పు. ఏం చేస్తున్నావే? జబర్దస్త్ చేస్తున్నానండి. ఇంట్లో మొగుడు లేనప్పుడు ఒకరిని జబర్దస్త్ చూస్తుందట. అందులో సుడిగాలు సుధీర్ వస్తాడు. ఆడి టీవీలో గట్టి కళ్ళ కోసం గడిపోయిపోతుంది. అమ్మ బాబోయ్. ఏంట్రా మా ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమన్నా? ఏంటి మా ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా? రాసుకుంది నేను ఎంత మాట్లాడతాను రా, నాకు చెప్తా పెట్టు నువ్వు. అయిపోతావు. మీ ఆవిడ లోపల తీసుకెళ్ళా. మీ ఆవిడ తీసుకోండి. ఆడతెళ్ళిపోతా మనలు కదా, అది మనలు. బాబు పోస్ట్. ఎవరు నువ్వు? వాచ్మ్యాన్ ని. పోస్ట్ అన్నావు మరి వినపడింది ఎందుకు అడిగావు? సరే ఏంటి వచ్చింది? మనీ ఆర్డర్ వచ్చింది. ఏమొచ్చింది? మనీ ఆర్డర్ వచ్చింది. నేనేం ఆర్డర్ ఇవ్వలేదు. అయ్యో వీళ్ళు మారేది ఎప్పుడు రా దేవుడా?
మనీ ఆర్డర్ అంటే అదేదో తినడానికి ఇచ్చిన ఆర్డర్ కాదు, ఆ. డబ్బులు వచ్చినాయి. డబ్బులా? బి సుబ్బారావు అంటే నువ్వేనా? మన ఏ కదా? అవునండి, పక్కోడు బి సుబ్బారావు. బి నేనే. అయితే సంతకం పెట్టు. ఎంత వచ్చింది? 2000 వచ్చింది. మా ఆయన బి సుబ్బారావు. నేనే. మరి ఏ సుబ్బారావు అంటే పక్కోడు. సుబ్బారావు గారు చెప్పండి. మనీ ఆర్డర్ వచ్చిందండి. మనీ ఆర్డర్ వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 10,000 వచ్చింది. ఏ సుబ్బారావు నువ్వు? నీ సుబ్బారావు కదా? అది ఏ- ఏ- పేరు మార్చుకున్నావు కదా? 2000 తీసుకో, 10,000 నాకు వచ్చింది. అయ్యో, అది- లోపల పెట్టవే, ఎక్స్ట్రా చేయక. పేర్లు మార్చడం ఈజీ కాదు, సంసారం మార్చాడు అంటే. చెప్తా మన ప్రెసిడెంట్ ఫోన్ చేస్తా. ప్రెసిడెంట్ గారు, పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సర్పంచ్ గారు మీరు నాకు న్యాయం చేయాలండి. నేను స్నానమే చేయను, నేను న్యాయం చేసేదా? సార్ నాకు మనీ ఆర్డర్ 10,000 వచ్చిందండి. ఆడ 10,000 తీసుకుని నాకు ఇమ్మని చెప్పండి. పోస్ట్ మ్యాన్ వస్తే నా పేరు చెప్పాడు, 2,000 తీసుకున్నాడు. ఆడ పేరు మీద 10,000 తీసుకుని తప్పేండి. అవును, ఎవరి డబ్బులు ఎవరికి వచ్చిందా? ఆయన నా డబ్బులు ఆడ తీసుకున్నాడు సార్. ఎంత తీసుకున్నాడా? 10,000. నీది ఎంత ఇచ్చావా? 2,000 తీసుకున్నాడు. మొత్తం కలిపితే ఎంత? 12,000 అండి. ఇట్టి ఇవ్వండి. క్లారిటీ వచ్చిన తర్వాత మీలో మీకు నేను మీకు మనీ ఆర్డర్ చేస్తా. మనిషిలా పశువులు రా మీరా? ఏ సుబ్బారావు బి సుబ్బారావు పెట్టుకున్నంత అవసరం మీకా? అర్థం కదా? వీడి డబ్బుల్ని వీడికి, వీడి డబ్బుల్ని వాడికి ఇచ్చి నేను గొప్ప న్యాయం చేశా. తప్పా? ఎత్తడా? నాకు చాలా ఆనందంగా ఉందరా. నా 10,000 పోయినందుకు కాదు, నీ 2,000 పోయి. ఎందుకు? నీకు 8,000 పోకరా దరిద్రుడు, అది తెలుసుకో ఫస్ట్. పాలు ఏ సుబ్బారావు ఇంటిగా బి సుబ్బారావు ఇంటిగా? ఏ సుబ్బారావుకైనా పాలే కదండి. అయితే ఓ లీటరు. నాకు లీటర్న్నర పోయి. నాకు 2. నాకు 3 పోయి. 5. నాకు 6 పోయ్యా. మొత్తం అడిగే పోసి. ఫస్ట్ లీటర్ ఆడాడు, ఆడిపోయి. ఆఖరి నీ వల్ల పాలు నా పరువు పోతుందిరా. నీ పరువు ఏంట్రా? ఎప్పుడో స్క్రిప్ట్ రైట్ అయినప్పుడు పడిపోయింది నీ పరువు మొత్తం. పోరా టీమ్ లీడర్ అయితే నీకు పరువు వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? నేను రాయపట్టికి వచ్చి కాలర్ పట్టుకున్నాడు. ఏమంటే పట్టుకోండి, గట్టి నన్ను కూడా కావాలి నీకు? నీకు ఆడిపాడి నా పడి తెలియట్లేదు. అడరా ఏంట్రా? వేలు చూపిస్తున్నా? నా సంగతి తెలియదు. నేను ఏం తెలీదు? 10 నెలలు దుబాయ్లో ఉంటే 3 నెలలు గడుపు వచ్చింది. నా టాలెంట్ అది. నీకు అసలు విషయం తెలియట్లేదు దద్దుడని. ఏంటి? నాతో పెట్టుకుంటే ఇల్లు పీకి పందిరేస్తా, అర్థమైందా? ఇంకా అవసరమైతే మీ ఆవిడ ఎల్లుండి చేస్తా. ఎల్లుండంట్రా? రేపంటే సెన్సార్ కదా. సార్ మళ్ళీ చెప్పు. రాజు తీసు ఒక్క నిమిషం మళ్ళీ చెప్పరా. ఒకసారి 10 సార్లు చెప్తాను రా. చెప్పు. ఇల్లు పీకి పందిరేస్తా, నేను చంపేస్తా, మీ ఆవిడ ఎల్లుండి చేస్తా. ఏంటి ఎల్లుండంటే? ఎల్లుండి అంటే రేపు. వెరీ గుడ్ రా. అదే ఎల్లవా? ఏమండి నాకు వాట్సాప్ చేయండి. అది లోపలికి వెళ్ళిపోయాడు కదా. ఆడేమన్నాడు ఇందాక? సమాన్ మొత్తం పలుకొడతా అన్నాడు. ఇల్లు పీకి పందిరేస్తాను. ఇల్లు పీకి పందేస్తున్నాడు కదా. మన ఇంట్లో అన్ని సెకండ్ హ్యాండ్లే, అన్ని పాతవే. మొత్తం మనం పగలగొట్టేసి సర్పంచ్ పిలిచి మొత్తం డబ్బులు మొత్తం నొక్కేద్దాం. అరే సుబ్బారావు, బయటికి రారా నువ్వు. సుబ్బారావు బయటికి రారా నువ్వు. చెప్పరా ఏమైంది? ఏంట్రా ఇదంతా? సర్పంచ్ గారు రండి సార్. సర్పంచ్ గారు రండి సార్. ఎత్తుపోతాం నా కొడుకులు వస్తాం ఉండండి. ఏమైందా? ఇల్లు మొత్తం మీకు పందిరేస్తాడు సార్. ఏమన్నా పెళ్లి సంబంధం కుదిరిందా? పందిరి అంటే ఆ పందిరి కాదండి, ఇల్లు మీకు పందిరేస్తారు కదా ఆ పందిరి. నాకేం సంబంధం లేదు సార్. ఏదో మాట వరకు అన్నాను అంతే, అంతకుమించి ఏం చేయలేదు. మాట వరుస కన్నా అనకపోయినా పళ్ళ వరుస మధ్యలో నుంచి అయితే వచ్చింది కదా ఆటో పంచి. ప్రూఫ్ ఏంది పగల కొట్టిన దానికి? సార్ ఒక్క చూపించదు, నాకు చూపించు. ఇదిగోండి సార్. నేను ఏదో ఫ్లో లో చెప్పాను, నాకేం సంబంధం లేదు సార్. ఫ్లోలో చెప్పినా చాలా స్లోగా క్లారిటీగా చెప్పావు కాబట్టి ఏమేమి పగల కొట్టండి. మొత్తం 45,000 మొత్తం అంతా. నువ్వు 90,000 పగల కొట్టి నేను చూసుకుంటా. అంతే కదా తీరా. వీడు సామాన్యుడు పగల కొట్టాడు కాబట్టి ఈడు వాడి సామాను పగల కొట్టమని నేను న్యాయంగా చెప్పా. తప్ప ఎత్తడా నా బట్టలారా? ఆడ అలాగే నేను రేపు చేస్తాను కదా. ఎల్లుండి సరే ఎల్లుండి చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళు, సర్పంచ్ పిలుస్తా, వెంటనే పరిగెట్టుకుంటారా. అంటే ఎల్లుండి కదా, ఎల్లుండి సరే. సర్పంచ్ గారు ఘోరం జరిగిపోతున్నారు. సర్పంచ్ గారు చూడండి బాబు.
సుబ్బారావు గారు మా ఎల్లుండి చేస్తున్నాడు బాబా. తీర్పు చెప్పండి సార్. నేను తీర్పు చెప్తా, మీ జీవితంలో మార్పు చెప్తా. చెప్పండి ఏం జరిగింది, వాడు ఏం చేశాడు, ఏం చేశాడు? మీ తప్పు తీసుకొని కొట్ట సెన్సార్ కట్ట ఎల్లుండి చేశాడని చెప్పు. ఎల్లుండి చేశాడండి. నువ్వేం చేస్తావు తెలుసు కదా, అవతల ఎల్లుండి చేయాలండి. వెళ్ళిపో. నువ్వు మామిడి చచ్చేసావా, చంపి పడేస్తా. చెయ్యాల్సింది చేస్తారా, చేయాల్సింది చేస్తా, ప్రాణాలు తీస్తా. అయ్యో నన్ను తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి. నువ్వేంటి అంత ఆనందపడుతున్నావు? అంటే పాప ఆయన ఏదో ముచ్చట పడి చేస్తా అన్నాడు కదా. ఆడు ముచ్చట పడట్లేదు, నీవే పడతా అంటే నువ్వెందుకు ఆనందపడతావు? నేను ఒప్పుకోను. ఇది కరెక్ట్ తీర్పు కదా, ఇంకొకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. చేస్తున్నారా మీరు సేనా? ఒక నిమిషం ఆగు, నా ఫార్మాట్ కు వస్తే కానీ నాకు అర్థం కాదు స్కిట్. మీ వాటం చూస్తే మీరు ఏం చేసేటట్లేరు. ఎట్రా ముక్క పీల కొంత ఏదో బొంబేసుకుని తిరుగుతుంటాం దేశాలు. సరే బెడ్రూమ్ అక్కడ ఉంది, పదరా. నాగ్ బాబు సార్ ఎలా ఉంది? అంటే యూజువల్ గా వీళ్ళు కామెడీతో పాటు స్లాబ్ స్టిక్ అలవాటు వీళ్ళకి, కర్రలతో కొట్టుకోవడం. ఈసారి కర్రలతో కొట్టుకోకుండా అటు ఇటు షిఫ్ట్ అయ్యేటప్పుడు వాడి బారిని ఇతను అది చాలా బాగా టైమింగ్ లో జరిగింది. మళ్ళీ మారిపోయారు. బాగా ఫుల్ లెంగ్త్ కంటిన్యూస్ ఎంటైన్ చేశారు. రోజా గారు బాగుంది, మొత్తానికి కన్ఫ్యూజ్ చేస్తారు అనుకున్నా గానీ కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా నవ్విచ్చారు. థ్యాంక్ యూ.